సో హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. మనతో పాటు నారాయణ నితిన్ గారు ఉన్నారు. సో హాయ్. అండ్ అండి. మ్యాట్ చాలా ఒక మంచి హిట్ మీ ఖాతాలో. అండ్ ఇప్పుడు మీరు ఆయతో రాబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి బికాజ్ మంచి కథతో వెళ్ళాము మ్యాడ్ కూడా. అండ్ దెన్ మంచి రెస్పాన్స్ చూసాము ఆడియన్స్ దగ్గర. ఆయ్ నాకు తెలిసినంత వరకు ఆయ్ కూడా ఒక మంచి అద్భుతమైన సినిమా అవుతుంది. సో తప్పకుండా తెలుగు ప్రజలందరూ ఈ సినిమాని చాలా బాగా తీసుకుంటారని ఆశిస్తానండి. అండ్ మధ్యలో కూడా ఎన్టీఆర్ గారు రిఫరెన్స్ ఒకటి ఇలా చూపించారు. సో అది ఏంటి? ఏదండి జైలవ కుష్ ఒక రిఫరెన్స్ ఎప్పుడు అదే అండి. అలా ఏం లేదండి. అండ్ దెన్ మాకు వి గాట్ అ లిరిక్, మీసం మెల్లేసిన ప్రతి ఒక్క కుర్రాడు కాటుక కళ్ళే చూసి ఫ్లాట్ అయిపోతాడు అని. అలాంటప్పుడు ఎలా చూపిద్దాం అనుకునేటప్పుడు ఎలాగైనా బావగారి ఇది ఉంటుంది కదా, సో విల్ డూ దాట్ అని వి థాట్ అండి. అండ్ ఇప్పుడు మూవీస్కి వచ్చేటప్పుడు ఎన్టీఆర్ గారు సజెషన్స్ కానీ ఐడియాస్ కానీ సంథింగ్స్ ఉంటాయి. ఫస్ట్ సినిమా అప్పుడు కూడా సపోర్టివ్గా, ఇప్పుడు ఈ మూవీలో డాన్సెస్ ఇవన్నీ చేస్తున్నారు. ఏమైనా చెప్తున్నారా ఇంట్లో మూవీస్ గురించి ఏమన్నా? లేదండి, మాడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఇండస్ట్రీ గురించి ఇలా నడుస్తుంది అలా నడుస్తుంది, ఈ సినిమా అది ఇది అని మాడుకుంటూ ఉంటాము. సో నేను నా కథల గురించి ఇలా ఇది ఒక విన్నాను, ఏదైనా నచ్చని కథ ఉన్నా సరే ఇలా ఒక కథ చెప్పారు అని చెప్పి నవ్వుకుంటూ మంచి ర్యాప్ ఉందండి. అండ్ దేవరా సాంగ్ వచ్చినప్పటి నుంచి ఒక ప్యూర్ వైబ్, అసలు ప్రతి ఒక్కరు కూడా కార్లలో ఎక్కడ చూసినా దేవరా వైబ్లోనే ఉన్నారు. మీకు ఎలా అనిపించింది? అండ్ ఫ్యామిలీలో భార్గవ్ అబ్బాయి వీళ్ళందరూ అసలు ఎలా దానికి డాన్స్? ఇప్పుడు ఇక్కడ ఈవెంట్కి వచ్చేటప్పుడు కూడా దారిలో వినేసి వచ్చానండి. సో ఎవ్రీడే అదొక యాంథమ్ లాగా అయిపోయింది, రోజు వింటూ. సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ. అండ్ ఇంకా మూవీస్ పరంగా మీకు ఎలాంటి మూవీస్ చేయాలని అనిపిస్తుంది? ఎనీ సజెషన్స్? ఏం లేదండి, ప్రజలందరికీ నచ్చేటట్టుగా ఉండే సినిమాలే నేను చేద్దాం అనుకుంటున్నాను. నేనేదో చేసేద్దాం అనుకోవట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు డెలివర్ గుడ్ మూవీస్ టు ద ఆడియన్సెస్.